పోయి చాలా ముందుకు వంగిపోయి వాళ్ళు అసలు ఏమీ చేయలేరంటే కింద నేల తప్ప ఏమీ చూడలేని పరిస్థితిలో నడుము కూడా ఆపరేషన్ స్పైన్ సర్జన్స్ చేస్తారు. అంటే ఆ ఎముకని బాగా వంకరైన ఎముకని ఇరగ్గొట్టి ఆస్టియోటమీ చేసి సరిచేసి దాన్ని ఫిక్స్ చేసే ఆపరేషన్ చేస్తారు. ఆహారం, వ్యాయామం ఈ రెండు యాంకిలాజింగ్ స్పాండిలైటిస్లో చక్కగా పనిచేస్తాయి. కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవటం వల్ల ఎముకలు పుష్టిగా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఆల్కహాల్ అనేది ఎముకల్ని బలహీనపరుస్తుంది. కాబట్టి ఈ అలవాటును మానేయటం అన్ని విధాలా మంచిది. ఆకుకూరలు, పళ్ళు ఎక్కువగా తీసుకోవటం, పుష్కలంగా నీటిని తాగటం లాంటివి కూడా ఎముకల ఆరోగ్యానికి మంచిది. కొన్ని రకాల మందులు శరీరంలో ఖనిజ లవణాలను తొలగిస్తాయి. కాబట్టి మందుల వాడకంలో జాగ్రత్త వహించాలి. ఇక అధిక బరువు, తక్కువ బరువు ఈ రెండు కూడా ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి తగిన బరువు ఉండటం అనేది అవసరం. డాక్టర్ సలహాతో నడక, ఈత లాంటి వ్యాయామాలు చేయటం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉండి యాంకిలాజింగ్ స్పాండిలైటిస్ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.